హలో అందరికీ బ్రేక్ఫాస్ట్ కోసం ఆనపకాయ లేదా సొరకాయ దోశలు. దీనికోసం నేను 2 కప్పుల మినపప్పు, 2 కప్పుల బియ్యము ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. దాని తర్వాత నేను సొరకాయని ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని దోశపిండి కొద్దిగా వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని కలిపి పక్కన పెట్టుకున్నాను. టమాటా చట్నీ చేస్తున్న దోశలతో. దీనికోసం నేను ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, కొద్దిగా ధనియాలు, కొద్దిగా నువ్వులు, కొద్దిగా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కొద్దిగా వెల్లుల్లి వేసి బాగా కలిపేసుకుంటున్నాను. దాని తర్వాత ఒక ఆనియన్ అయితే పట్టింది నాకు, కట్ చేసుకొని వేసుకుంటున్నాను. చిన్న టమాటాలు 5 తీసుకొని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను. త్వరగా మగ్గడానికి కోసం ఉప్పు వేసుకొని మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. టమాటాలు ఉడికిన తర్వాత కొద్దిగా చింతపండు, కొత్తిమీరని వేసి ఒక్కసారి బాగా తిప్పేసుకుంటున్నాను. చల్లారిన తర్వాత నేను గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత తాలింపు కోసం కొద్దిగా నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయ, వెల్లుల్లి ఉంటే వేసుకోండి. దాని తర్వాత గ్రైండ్ చేసిన టమాటో చట్నీని తాలింపులో వేసుకొని కలిపేసుకొని తింపేసుకోవడమే. ఇక్కడ నేను దోశల్ని వేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ క్యాస్ట్ ఐరన్ని వాడుతున్నాను దోశలకి. నాన్ స్టిక్లో చేసుకుంటే ఇంకా మంచిగా క్రిస్పీగా టేస్టీగా అవుతుంది. ఈ దోశలు టమాటో చట్నీ లేదా పల్లీ చట్నీ కాంబినేషన్తో చాలా బాగుంటుంది. హెల్దీ అండ్ టేస్టీ వెజ్ దోశ. Please don't forget to like, share, subscribe and comment for more such recipes. Thank you so much for watching. Take care. Bye.